ఏమండి మీకు తెలుసా అండి, ఇందాక నేను చెప్పిన సర్వే నెంబర్లో వెలగపూడిలో సర్వే నెంబర్ 111, సర్వే నెంబర్ 112, 113, 122, 150, 152, 239లలో 5.16 ఎకరాల భూమి ఖచ్చితంగా 4 వైపుల రోడ్లు వచ్చినాయి. ఎలాగొచ్చినాయి? తూర్పు వైపు రోడ్డు ఉంది, పడమర వైపు రోడ్డు ఉంది, నార్త్ వైపు రోడ్డు ఉంది, దక్షిణ వైపు రోడ్డు ఉంది. మనకెవరు కనీసం ఒకవైపు రోడ్డు కూడా దొరకదండి. కానీ అమరావతి ఆయన అనుకుంటున్నటువంటి రాజధానిగా మాత్రం అండి చంద్రబాబు నాయుడు అనుకోగానే ఆయన ఏమి చేశాడేమో ఈ సర్వే నెంబర్లో ఖచ్చితంగా. అంటే మేమేమంటున్నామంటే అండి, ఆ రోజు ప్లాట్ల యొక్క ఎంపికలో కూడా వైఎస్ఆర్సీపీ గళమెత్తి చెప్పింది, మీరు ప్లాట్లను ఎంపిక చేసేటప్పుడు ఎక్కడికో తీసుకెళ్లి రైతులకు మారుమూల ప్రాంతాల్లో ఇస్తున్నారు, మీ అనునాయులకు మాత్రం కరెక్ట్ గా రోడ్ల తలలో నార్త్ ఈస్ట్ కార్నర్లలో నార్త్ మొక్కలతో ఈస్ట్ మొక్కలతో మీకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తున్నారు. అమాయకులైన రైతులకు మాత్రం ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు మాత్రం తీసుకెళ్లి ఎక్కడో మురికి కుంపల్లో మీరు అభివృద్ధి చేయని ప్రాంతంలో ఇస్తున్నారని గగ్గోలు పెట్టామండి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి మాకెవరికి అభ్యంతరం లేదు, అది నీ డబ్బులతో నువ్వు కట్టుకుంటావు, మాకు నీ డబ్బులతో నువ్వు ఏం పని చేసుకున్నా సుధాకర్ బాబుకి కానీ వైసీపీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సంబంధం లేదు. కానీ అనుమానం ఎక్కడ వస్తుందంటే, హైదరాబాద్ ఇంటిని పూర్తిగా రెన్యువేషన్తో తిరిగి నిర్మించినా నువ్వు ఆ రోజు అధికారంలో ఉన్నావు, అది 2014-19 కాలం. ఈ రోజున మళ్లీ నువ్వు ముఖ్యమంత్రి అవటంతోనే సువిశాల 5.24 ఎకరాలలో ఓ అంతఃపురాన్ని నువ్వు నిర్మాణం చేస్తున్నప్పుడు దాని యొక్క భావం ఏంటని ఈ సందర్భంగా మేము అడుగుతాం. కేవలం వెలగపూడి స్థలం విలువ సుమారుగా 150 కోట్ల రూపాయలు ఉంటుంది. ఓన్లీ స్థలం విలువే. 5 ఎకరాలలో ఓ భవన నిర్మాణం చేస్తే ఆ భవన నిర్మాణానికి కావలసిన ఆంతరిక రోడ్లు లేదా లాన్స్ లేదా చెట్లు, బిల్డింగ్ యొక్క ఎత్తు పొడవు లోతు నువ్వు చేయబోయే ప్లానింగ్ తో ఆ ఇంటి నిర్మాణం విలువ ఎంత అవుతుందని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్సీపీ. మేము 2 ఎకరాల్లో ఒక ఆఫీసుని ఒక ఇంటిని కట్టుకుంటే మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అని నీ మీడియా అంతా గొగ్గోలు పెట్టారు కదా. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, మీకు మాత్రం ఒక్కడే పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడికి ఒక్కడే మనోడు ఉన్నాడు. మరి మీరే 5.16 ఎకరాల సువిశాలమైన భూమిలో మీరు ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు కదా బాబు గారు, అదేమైనా రేకులు షెడ్డాలని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది పూరి గుడిసా అని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ భవనాలన్నిటినీ మీ మీడియాలో పెట్టి ఇతనికి బిల్డింగ్లు పెంచుందని అవహేళన చేస్తూ, మా భవనాల గురించి మీరు అవహేళన చేస్తూ ఎద్దేవా చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడితే, మీరు ఈ రోజున అమరావతిలో కేవలం 2 కుటుంబాలు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ గారు, వారి సతీమణి గారు, వారి అబ్బాయి గారు, మొత్తం 5 మంది ఉంటారు. చిన్నపిల్లాడు కాబట్టి అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి కేవలం 4 ఉంటారు. ఇక్కడ లోకేష్ గారు కుటుంబం ఉన్నది కాబట్టి అమరావతి ఇంట్లో ఉండేది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇద్దరు నివసించడం కోసం 5 ఎకరాల భూమి. ఇది ఏమనాలని చెప్పి అడుగుతున్నాం. 10 ఏళ్లుగా ఉండవల్లి ప్రాంతంలో కృష్ణానది కరకట్ట మీద మీరు నిర్మించిన లింగంనేని రమేష్ గారికి సంబంధించిన ఆస్తిని మీరు ఒకసారేమో అది అద్దెకుంటున్నానని చెప్పారు, వైఎస్ఆర్సీపీ గట్టిగా అడిగితే నేను కొనుక్కున్నానని చెప్పారు. మరి ఇప్పుడు ఆ ఇంటి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. అది మన సొంతమేనా ఇప్పటికైనా, లేకపోతే అద్దెదా? రాష్ట్ర ప్రజలకు చెప్పమని మేము అడుగుతున్నాం. ఆ రోజు అసలు ఇక్కడ ఇంటిని కూడా హడావిడిగా చేశాడు. అక్కడ కేసీఆర్ గారి దెబ్బకి పారిపోయి ఓటుకు నోటు కేసులు చిక్కుకొని హైదరాబాద్ లో నువ్వు ఉండటానికి వీలు లేదని ఆయన షరతు పెడితే 10 సంవత్సరాల హైదరాబాద్ యొక్క హక్కుని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి పారిపోయి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కరకట్టలో ఎందుకు మీరు అక్రమ కట్టడం నివాసం ఉండాల్సి వచ్చింది? ఇదే పని 5 ఎకరాల్లో మీరు ఆ రోజు ఎందుకు ప్రారంభించలేదు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందే ఇంటిని మీరు ఎందుకు నిర్మించలేదని అడుగుతున్నాం. చేయలేదు కదా అంటే మీకు అమరావతి మీద ఆ రోజు నుంచి నమ్మకం లేదు, మీకు ఎక్కడో లోపల భయం ఉంది అమరావతి నిర్మాణం అవుతుందా కాదా అని. కాబట్టి ఈ రోజున మేము అడుగుతున్నది, జూబ్లీహిల్స్ ఇంటికైన ఖర్చు 100 కోట్లు, మదీనాగూడలో ఉన్న ఫామ్ హౌస్ 500 కోట్లు, కరకట్ట మీద ఇంటి ఖర్చు ఎవరికో తెలియదు. ఇప్పుడు నిర్మించే 5 ఎకరాల్లో ఇంటికి అవుతున్న ఖర్చు ఎంత? భూమి కొనుగోలుకే 150 కోట్లు అయితే
ఆ ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు కాబోతుంది? ఆ రోజున అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని అలవోకగా దుబారా చేస్తాడని చెప్పడానికి ఉదాహరణలు కొన్ని మీకు నేను గుర్తు చేస్తాను మిత్రులారా, ప్రియ సోదరులారా. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో తొలిసారిగా 2014లో వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అది ఆయన యొక్క క్యాంప్ ఆఫీస్ గా దాన్ని రెన్యువేషన్ చేయడానికి ఆయన ఖర్చు ఎంత అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ఆ ఇంట్లో కనీసం నువ్వు 10 రోజులు ఉన్నావని చెప్పి అడుగుతున్నావు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మీరు నివాసం ఉండకుండా కాంగ్రెస్ నాయకుడు టి సుబ్బరామిరెడ్డి గారి యొక్క హోటల్లో, పార్క్ హయత్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం ఎన్ని సంవత్సరాలు నివసించారు, దానికి చెల్లించిన అద్దె విలువ ఎంత, వాటర్ బాటిల్స్ ఖర్చు ఎంత అని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రజల యొక్క ధనాన్ని అలవోకగా చాలా సులభంగా వాడేసిన మీరు ఈ రోజున 4 వైపుల రోడ్లలో సువిశాలమైన అమరావతి అంతఃపురాన్ని నిర్మాణం చేసుకుంటున్నారు. ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడుతూ ఉంటారు. కాబట్టి అంటే 2019 కాలం, 2014-19 కాలంలోనూ 24 కాలంలోనూ మీరు నిర్మించుకుంటున్నవన్నీ కూడా మీరు కేవలం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వచ్చిన కమిషన్లతో వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్తో వాళ్ళతో నిర్మాణ వ్యయాన్ని వాళ్ళచే భరింపజేస్తున్నారని చెప్పడానికి ఎన్ని ఉదాహరణగా కనపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ 100 కోట్లతో తాను ప్యాలెస్ నిర్మించుకున్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణాన ఎక్కడ ఏం పని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తాలెట్టు దూకున్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చూసారా పక్క పాపడు తీశాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం లేటుగా షేవింగ్ చేశాడు అనుకోండి, హెయిర్ కట్ చేయలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి చూసారా షేవింగ్ చేయలేదు, హెయిర్ కట్ చేయలేదు అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి లాల్చి చేసుకున్నాడు అనుకోండి, అబ్బో లాల్చి చేసాడే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కోసం ఏదైనా కట్టుదిట్టమైన ప్రాంతంలో పేడ పరదాలు కట్టుకుని పర్యటిస్తున్నారు అంటున్నారు. అయ్యా మరి హెలికాప్టర్ చుట్టూరు జనాలను ఆపలేకపోతున్నాం, నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపద పొంచి ఉందని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, కంప్లైంట్ ఇచ్చింది. మీరు కంట్రోల్ చేయండి అయ్యా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళినప్పుడు ఆయన రక్షణ మీద మాకు చాలా ఆందోళన ఉంది. మేము ఆ రోజున రక్షణని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఆయన మీద వాళ్ళనికూడదని పోలీసులు రక్షణ పాటిస్తే మీరు ఆ రోజున మీరు అన్నారు. ఈ రోజున దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కపట నాటకాలతో కుట్రలతో చంద్రబాబు నాయుడు ఈ రోజున అమరావతి అంతఃపుర నిర్మాణం చేస్తున్నాడు. ప్రజలందరూ గమనించమని చెప్పి వేడుకుంటున్నాం.